హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని చూసారుగా, బెస్ట్ ఫ్రెండ్స్ అంట. చూద్దాం. మీకేంట్రా బాబు, అమ్మాయిని ఎలాగైనా పడగొడతారు. ఇలా కాలేజ్ లో ఒకరిని బయట ఒకరిని మెయింటైన్ చేయండి రా. అరే, నేను ఎవరితో తిరుగుతున్నానో నీకు తెలియదేంట్రా? అదే ఆపండిరా, ఏంట్రా చిన్నపిల్లల్లా కొట్టుకుంటారు. అర్థమైందిరా, నువ్వు చాలా ఉడికిపోతున్నావు అని. నీతో ఎలా ఉండాలో ఇప్పుడు నాకు తెలిసింది. ఆ మాట అనే అర్హత నీకు లేదు. సరేరా బాబు, నీతో ఎలా ఉండాలో అర్థమైంది. ఓకే, బాయ్. అరే ఒక్క నిమిషం ఆగరా. అరే, ఫ్రెండ్స్ మధ్య అంటే కామన్ రా, అయినా నువ్వు అలా అనకూడదు. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలుసుకొని కూడా అలాగంటే వాడు కోప్పడతాడు. నాకు తెలుసు, అర్థమైందా? సరే, బయటికి వెళ్దాం. సరే అయితే వెళ్దాం. సరే, ఈవినింగ్ కలుద్దాం రా. బాయ్. మరి మోహన్ బయటకు వెళ్దాం రారా. వినోద్ గారికి ఏదో పని ఉందంటరా, వాడితో వెళ్ళాలి. ఎక్కడికైనా మోహన్ వెళ్దాం రారా.
ఎక్కడికి వెళ్ళావు? కోటికాడికి ఏదో పని ఉందంటరా. ఓ, ఈరోజు ఈవినింగ్ అయినా ఉండు, ఎక్కడికి వెళ్ళకు. సరే అయితే వెళ్దాం, ఈవినింగ్ వెయిట్ చేస్తాను. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. రారా బయటికి వెళ్దాం, ఎలాగో ఖాళీ ఉన్నావు కదా. సరే త్వరగా వచ్చేద్దాం రా, పద. ఎక్కడికి వెళ్ళావురా? కోటికాడితో వెళ్ళాను. ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? బైక్ మీద ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోనీ తర్వాత కాల్ చేయొచ్చు కదరా. నీ ప్రాబ్లం ఏంటి? రాలేదన్నా ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నా? సర్లేరా, హ్యాండ్ ఇచ్చావు కదా. నువ్వు ఎందుకలా గేర్లేకపోతున్నావు? ఏం లేదురా, ఈ మధ్య మీరు పర్సనల్గా డీల్ చేస్తున్నారు కదా. ఇంకా ఆపరా, ఊరికి అలా దొబ్బక. సర్లే, ఇంక వదిలే, వస్తావా రావా? నా ఇష్టం రా, నేను రాను. అరే ఒక్క నిమిషం. ఏంటి? అరే నువ్వే కదరా చెప్పావు ఫ్రెండ్స్ మధ్యన గొడవలు కామనేనని. మరి నువ్వే అలా చేస్తే ఎలారా? కొంచెం ఆలోచించు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అరే సారీ రా. మనలో మనకి సారీలు ఎందుకు లేరు? అరే నిన్ను బాధ పెట్టానని సారీ చెప్పను, ఎందుకంటే నాకు నేను చెప్పుకున్నట్టు ఉంటుందిరా. సరే, ప్లాన్స్ ఏంటి? తప్పుల్ని ఎత్తి చూపేవారు చాలా మంది ఉన్నారు. అయితే తప్పులు వెదికే వాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పుల్ని చూపినంతగా తమ తప్పులను తెలుసుకోలేరు.